నాతో ఉన్నాడు. నా దేవుని జీవంతోడు నేను ఈ అపరాధం చేయను, ఏ తప్పు చేయలేదు కనుక దేవుడు చూసుకుంటాడు. నేను దేవుడికి అప్పచెప్పేసి ఆ చెరసాలలోనంట ఉన్నాడు కనుక అక్కడ ఉన్న అధికారులు అక్కడున్న మరి ఆ చెరసాలలో చాలామంది మరి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యేసేపు కంట ఎంతో సన్నిహితం అయిపోయారంట. యేసేపు నుండి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంట. యేసేపు కూడా వాళ్ళంట అంత మంచిగా చూసుకుంటున్నారంట. అటువంటి సమయం ఇక్కడ ఏం జరిగింది చూడండి 23. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యేసేపు చేత అప్పగించును. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడే ఉండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడును. దేవుని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు